ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదేందంటే సోషల్ మీడియాలో చాలా వరకు రోమనెన్స్ ఫ్యాన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతూనే ఉంటది. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటదన్నమాట. సోషల్ మీడియాలో వార్ అనేది కంపల్సరీగా జరగాల్సిందే వీళ్ళ మధ్య. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఏమంటారంటే కోడీ రోడ్స్‌కి అంటే చాలా పాపుంది. చాలా మంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేస్తున్నారు. కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈకి చాలా ప్రాఫిట్ తీసుకొస్తున్నాడు. సో, అలాంటి సూపర్ స్టార్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ పుష్ ఇస్తుందని కోడీ రోడ్స్ అంటారు. బట్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్ ఏమంటారంటే కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూ నుండి మన డబ్ల్యూడబ్ల్యూఈకి వచ్చినాడు. సో, అలాంటి సూపర్ స్టార్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు పుష్ ఇస్తుంది? సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటూ డబ్ల్యూడబ్ల్యూఈ కోసం కష్టపడుతున్న సూపర్ స్టార్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకని పుష్ ఇవ్వదు అని మన రోమన్ రీన్స్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, మరి ఇందులో ఎవరు కరెక్టు? కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కరెక్టా? లేదంటే రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కరెక్టా? అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. నేను ముందే చెప్తున్నాను. నేనిప్పుడు ఈ వీడియోని కోడీ రోడ్స్ ఫ్యాన్‌గా చెప్పట్లేదు అండ్ రోమన్ రీన్స్ ఫ్యాన్‌గా చెప్పట్లేదు. నార్మల్ డబ్ల్యూడబ్ల్యూఈ చూసే ఫ్యాన్‌గా చెప్తున్నానన్నమాట. సో, కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు ఈ వీడియో. సో, ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నేను చెప్పాల్సింది చెప్పడం తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్యాక్ట్ చెప్పాలి. కోడీ రోడ్స్ ఫ్యాన్‌కైనా అని, లేదంటే రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కైనా అని. సో, నేను కరెక్ట్ చెప్పాలి. సో, ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతది. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కరెక్టా? లేదంటే రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కరెక్టా అనేది. సో, మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతది. లేదంటే అర్థం కాదు. ఇప్పుడు మీరు సగం చూసి కోడీ రోడ్స్ కరెక్టు అండ్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కరెక్టు అనడంలో అర్థం ఉండదు. సో, మీరు వీడియోని ఎండ్ వరకైతే చూడండి. సో, ఎండ్ వరకు చూసి సో, మీరు అప్పుడు ఒక డెసిషన్‌కి రండి అని నేనైతే అంటున్నాను. సో, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, అసలు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి అండ్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో? కోడీ రోడ్స్ సెకండ్ టైమ్ రాయల్ రంబల్‌ని విన్ అయినప్పుడు. సో, అప్పుడెందుకు స్టార్ట్ అయిందంటే కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. కాకపోతే మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌ని మాత్రం సెలెక్ట్ జేసుకోకూడదు. కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయింది కరెక్టే. కాకపోతే కోడీ రోడ్స్ మాత్రం సెత్ రాలిన్స్‌ని సెలెక్ట్ జేసుకోవాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ జేసింది. సో, ఇప్పుడు ఇందులో లాజిక్ ఉందా అసలు? కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టింది దేనికోసం? తన స్టోరీని ఫినిష్ జేసుకోవడానికి. సో, అంటే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత సెత్ రాలిన్స్‌తో ఫైట్ జేసినాడు. దాని తర్వాత రాయల్ రంబల్‌ని విన్ అయినాడు. రోమన్ రీన్స్‌తో ఫైట్ జేసినాడు. తన స్టోరీని ఫినిష్ జేసుకోవడానికి. సో, ఓడిపోయినాడు. రెసల్‌మేనియా 39లో ఓడిపోయినాడు. అండ్ మళ్ళీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం జేసింది? మళ్ళీ కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపించింది. విన్ చేపించిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ప్లాన్ చేసింది? కోడీ రోడ్స్ నువ్వు రోమన్ రీన్స్‌ని కాకుండా సెత్ రాలిన్స్‌ని సెలెక్ట్ చేసుకో అని మన కోడీ రోడ్స్‌కి చెప్పింది. సో, ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటారు? సో, ఇప్పుడు ఈ విధంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పిన విధంగా మన కోడీ రోడ్స్ గనుక సెత్ రాలిన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఫ్యాన్స్ ఏమనేటోళ్ళు? నువ్వసలు డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకొచ్చినావు? కోడీ రోడ్స్ నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకొచ్చినావు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు గావాల్సింది నీ స్టోరీని ఫినిష్ జేసుకోవడం. మీ డ్యాడీ కలని నెరవేర్చడం. అలాంటిది ఇప్పుడు నువ్వు సెత్ రాలిన్స్‌ని ఎందుకు సెలెక్ట్ జేసుకున్నావు? నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అయినావు. అలాంటిది అది నీ ఇష్టం. నీ స్టోరీని ఫినిష్ జేసుకోవచ్చు. అలాంటిది నువ్వు సెత్ రాలిన్స్‌తో ఎందుకు ఫైట్ జేస్తున్నావని ఖచ్చితంగా ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేసేటోళ్ళు. సో, ఇప్పటికే ఇప్పుడు మన కోడీ రోడ్స్ తన స్పాట్‌ని సాక్రిఫైస్ చేసినందుకే చాలామంది ఫ్యాన్స్ సింపతి దొరికింది. చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ జేసినారు. వి వాంట్ కోడీ అని వాయిస్ రైజ్ చేసి కోడీ రోడ్స్‌ని తన స్టోరీని ఫినిష్ చేసుకునేలా రెసల్‌మేనియా 40లో తన స్టోరీని ఫినిష్ చేసుకునేలా, తను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేలా ఫ్యాన్స్ అయితే చేసినారన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా ఫ్యాన్స్ వల్ల జరిగింది. సో, ఇప్పుడు ఇందులో ఎవరిని బ్లేమ్ చేయాలి? కోడీ రోడ్స్‌ని బ్లేమ్ చేయాలా? లేదంటే రోమన్ రీన్స్‌ని బ్లేమ్ చేయాలా? లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈని బ్లేమ్ చేయాలా? సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్చువల్ ప్లాన్ ఏంది? కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగాలి. ఎప్పుడు? రాయల్ రంబల్‌లో కోడీ రోడ్స్ విన్ అయిన తర్వాత సో, రెసల్‌మేనియాలో కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగాలి. కాకపోతే కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో, ఇక్కడ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ ప్రకారం అయితే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగద్దనుకుంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేయాలి? కోడీ రోడ్స్‌ని అసలు అంటే రాయల్ రంబల్‌ని విన్ చేపించకపోతే అయిపోయేది గదా! సో, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈకి తెలియదా? కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యి తన స్పాట్‌ని వేరే వాళ్ళ కోసం ఇస్తే కోడీ రోడ్స్‌కి సింపతి వస్తది. సింపతి వల్ల మొత్తం ప్లాన్ అంతా చేంజ్ అవుతదని మన డబ్ల్యూడబ్ల్యూఈకి తెలియదా? సో, డబ్ల్యూడబ్ల్యూఈ అంతా గుడ్డిగా మన కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపిస్తదా? అసలు కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వకపోతే కరెక్ట్ ఉండేది. అంతా సెట్ అయిపోయేది. ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం ప్లాన్ ఉంది. సో, అది ఎప్పుడో అంటే డిసైడ్ అయిపోయిందన్నమాట. ఈ సంవత్సరం రెసల్‌మేనియా 40లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపించింది. అసలే కోడీ రోడ్స్ ఆకలి పైన ఉన్నాడు. సో, అలాంటి సూపర్ స్టార్‌కి రాయల్ రంబల్‌ని విన్ చేపించి కోడీ రోడ్స్‌ని మళ్ళా సాక్రిఫైస్ జేపిస్తే అసలది కరెక్ట్ ఉంటదా? సో, అసలు కరెక్ట్ ఉండదు. అందుకనే ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేసినారు. వి వాంట్ కోడీ అన్నారు. సో, దానివల్ల కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసుకున్నారు. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే
కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపించకపోతే సో యథావిధిగా ఉండేది. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వలేదు కాబట్టి సో మేబీ నెక్స్ట్ టైమ్ చూసుకుంటాడు కావచ్చు కోడీ రోడ్స్ అని. సో ఇంకా కష్టపడాలి. ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక సంవత్సరంలో వచ్చి కోడీ రోడ్స్ విన్ అయినంత మాత్రాన సో కరెక్ట్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం, సో ఫ్యాన్స్‌లో సపోర్ట్ రావడం అనేది కోడీ రోడ్స్‌కి కలిసొచ్చింది. సో ఇందులో మిస్టేక్ ఎవరిది అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అనే చెప్పాలి. ఎందుకంటే కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్ విన్ చేపించడమే కరెక్ట్ కాదు. సో అక్కడే పెద్ద మిస్టేక్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. దాని వల్లనే ఇదంతా జరిగిందనమాట. సో కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో మిస్టేక్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈదే. కోడీ రోడ్స్ ఏం తప్పు చేయలేదు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ ప్రకారం ఆలోచించండి. తను వచ్చిందే వాళ్ళ డ్యాడీ కలని నెరవేర్చడానికి. ఆల్రెడీ ఒక సంవత్సరం కష్టపడ్డాడు. అంటే తొందరగా వస్తదని మీరు అనొచ్చు. అంటే ఇంత తొందరగా వస్తదని మీరు అనొచ్చు. కాకపోతే తను కష్టపడ్డాడు. కోడీ రోడ్స్ కష్టపడ్డాడు. రాయల్ రంబల్‌ని విన్ అయినాడు. రోమన్ రైన్స్‌తో ఫైట్ చేసినాడు. సో ఆ ఓటమిని తీసుకున్నాడు. రోమన్ రైన్స్ చేతుల్లో ఆల్రెడీ ఓడిపోయినాడు. ఆ ఓటమిని తీసుకున్నాడు. సో నెక్స్ట్ ఇయర్ నీ స్టోరీని ఫినిష్ చేద్దాం అన్నట్టుగా చెప్పిన డబ్ల్యూడబ్ల్యూఈ సో ఉన్నట్టుండి ఈ సంవత్సరం కాదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే సో ఏ సూపర్ స్టార్‌కైనా భయమైతది. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఆలోచించకండి. అంటే కోడీ రోడ్స్ తరపు నుండి ఆలోచించండి ఒకసారి. సో తను ఫైట్ చేసేదే వాళ్ళ డ్యాడీ కోసం. సో వాళ్ళ డ్యాడీ కలని నెరవేర్చడానికి ఈ లోకంలో లేని వాళ్ళ డ్యాడీ కలని నెరవేర్చడానికి మన కోడీ రోడ్స్ ఫైట్ చేసిండు. సో అలాంటప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ ఖచ్చితంగా వస్తది. సో అలాంటి సూపర్ స్టార్‌కి ఆపర్చునిటీ ఇవ్వాలి. కాకపోతే మిస్టేక్ అల్లా చేసింది ఎక్కడంటే కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపించడం. ఎప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ప్లాన్స్‌లో లేనప్పుడు మన కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపించింది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సో నేను ఇప్పుడు గనక నా స్టోరీని ఫినిష్ చేసుకోకపోతే నేను మళ్ళీ ఎప్పుడు చేసుకోలేనని మన కోడీ రోడ్స్ అనుకున్నారేమో. సో దాని వల్లనే డైరెక్ట్‌గా రోమన్ రైన్స్‌కి చేయి చూపించినారు. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అనేది సెట్ అయిపోయింది. సో ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది కోడీ రోడ్స్‌ని కాదు. ముమ్మాటికైతే కాదు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని రాయల్ రంబల్‌ని విన్ చేపించకపోతే సో కథ మొత్తం ఎక్కడిదక్కడనే ఉండేది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అనుకున్న ప్లాన్స్ ప్రకారం జరిగేదన్నమాట. సో మిస్టేక్ వల్ల కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం వల్ల జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ ఇప్పుడు కోడీ రోడ్స్ అయితే తన స్టోరీని ఫినిష్ చేసుకున్నాడు. అయిపోయింది. దాని గురించి పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ కోడీ రోడ్స్ టైటిల్ రిన్ అనేది ఎలా ఉంది? సో చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చలేదు. ఇందులో యాక్సెప్ట్ చేయాల్సిందే. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయినా, కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయినా, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ నార్మల్ ఫ్యాన్స్ అయినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక ఏజే స్టైల్స్‌తో ఫ్యూల్‌లో ఉన్నప్పుడు అండ్ మన కెవిన్ ఓవెన్స్‌తో ఫ్యూల్‌లో వచ్చినప్పుడు సో అప్పుడు మాత్రమే మన కోడీ రోడ్స్ టైటిల్ రిన్ కొంచెం మంచిగా అనిపించింది. సో దాని తర్వాత నార్మల్‌గానే ఉంది. సో కోడీ రోడ్స్ టైటిల్ రిన్ అనేది అంతగా ఊహించిన రేంజ్‌లోనైతే లేదు. కోడీ రోడ్స్ తను ఛాంపియన్‌షిప్‌ని విన్ కాకముందు ఒక రేంజ్‌లో కనిపించినాడు. విన్ అయిన తర్వాత ఆ లెవెల్‌లోనైతే కనిపించలేదు. చాలామందికి ఈ ఫీలింగ్ అనేది అనిపించింది. సో ఇందులో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అయినా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకని కోడీ రోడ్స్‌కి ఇంకా తన టైటిల్‌ని లాస్ అయ్యేటట్టు చేస్తలేదు. సో ఇందులో ఒక పాయింట్ ఉందన్నమాట. కోడీ రోడ్స్ ఎవరి దగ్గర నుండి ఛాంపియన్‌షిప్ తీసుకున్నాడు? అంటే ఎవరిని ఓడించి ఛాంపియన్‌షిప్‌ని తీసుకున్నాడు? ఒక హిస్టారికల్ టైటిల్ రిన్ ఉన్న సూపర్ స్టార్ దగ్గర నుండి. ఆ సూపర్ స్టార్‌ని ఓడించి కోడీ రోడ్స్ ఛాంపియన్ అయిండు. అంటే అది 1316 రోజులుగా ఛాంపియన్‌గా ఉన్న సూపర్ స్టార్‌ని ఓడించి కోడీ రోడ్స్ ఛాంపియన్ అయిండు. అలాంటి ఛాంపియన్‌ని ఓడించిన సూపర్ స్టారు ఇంత తొందరగా మళ్ళీ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవుతే దాంట్లో అర్థం ఉంటదా? దానికేమైనా వాల్యూ ఉంటదా? సో ఇప్పుడు మీరే ఆలోచించండి. రెసల్‌మేనియా 40లో ఎంత హంగామా జరిగింది. జాన్ సీనా వచ్చినారు. మన అండర్‌టేకర్ వచ్చినారు. వాళ్ళిద్దరు వచ్చి ఆయన సెత్ రాలిన్స్ కూడా వచ్చినారు. వాళ్ళు ముగ్గురు వచ్చి మన కోడీ రోడ్స్‌ని హెల్ప్ చేసి కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసుకొని సో ఛాంపియన్‌షిప్‌ని ఫైనల్‌గా విన్ అయ్యి తొందరగా లాస్ అవుతే సో ఆ ఛాంపియన్‌షిప్‌కి వాల్యూ ఏముంటది? రోమన్ రైన్స్‌ని ఓడించినంత మాత్రాన సో కోడీ రోడ్స్ పవర్ ఏముంటది? సో ఏముండదు. అంతా మళ్ళీ జీరో అయిపోతదనమాట. సో అందుకనే కోడీ రోడ్స్ ఇంకా తన ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవుతలేడు. సో ఇప్పుడు నార్మల్‌గా చూసుకోండి. రెసల్‌మేనియా 40లో ఎవరెవరు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారో సో దాదాపుగా అందరూ తమ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినారు. ఒక కోడీ రోడ్స్ తప్ప. ఎందుకని? సో ఇదే పాయింట్. ఇప్పుడు కోడీ రోడ్స్ తొందరగా లాస్ అవుతే రోమన్ రైన్స్‌ని ఓడించిన ఇంపాక్ట్ అనేది ఉండదు కోడీ రోడ్స్‌కి. సో ఏదో తన స్టోరీ ఫినిష్ ద స్టోరీ అడ్డం పెట్టుకొని కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌ని ఓడించినాడు అన్న ఫీలింగ్ చాలామంది ఫ్యాన్స్‌లో కనిపిస్తది. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని ఇంత తొందరగా ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయ్యేలా చేయలేదు. సో స్టిల్ ఇంకా కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉన్నాడు. తన టైటిల్ విన్ అంత మంచిగా లేకపోయినా సరే అంటే ఇప్పుడు మంచిగానే ఉందనుకోండి. కెవిన్ ఓవెన్స్‌తో ఫ్యూడ్‌లో వచ్చినప్పుడు స్టోరీ లైన్ బానే ఉంది. సో ఇప్పుడు బానే ఉంది. అండ్ ఇంతకుముందు చూసుకుంటే కోడీ రోడ్స్ టైటిల్ విన్ చాలా మందికి నచ్చలేదు. సో అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఎవరైనా సరే డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవాళ్ళు ఎవరైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ థర్డ్ థింగ్ ఏందంటే వ్యూవర్‌షిప్. కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి వ్యూవర్‌షిప్ అనేది స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ చాలా వరకు తగ్గింది. ఎప్పుడు మనకి స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ 2 మిలియన్ ప్లస్ వచ్చేది. అలాంటి వ్యూవర్‌షిప్
అంటే కోడీ రోడ్స్ ఛాంపియన్ విన్ అయినప్పటి నుండి అంటే సారీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి అంటే స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ 1.5, 1.4 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ మాత్రమే వస్తుంది. కోడీ రోడ్స్ ఛాంపియన్ అయినప్పటి నుండి వ్యూవర్‌షిప్ అనేది 40% తగ్గిందని రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అంటారు. సో, అదే రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో ఉన్నా సరే అదే వ్యూవర్‌షిప్ వస్తుంది. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ఉన్నా సరే, కోడీ రోడ్స్ ఉన్నా సరే స్మాక్‌డౌన్‌కి అదే వ్యూవర్‌షిప్ వస్తుంది. 1.5 1.4 మిలియన్ వ్యూవర్‌షిప్ మాత్రమే వస్తుంది. సో, ఇందులో తేడా ఏముంది? సో, ఇప్పుడు స్మాక్‌డౌన్ అనేది యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళినప్పటి నుండి వ్యూవర్‌షిప్ చాలా వరకు తగ్గింది. సో, 2 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ రావట్లేదు. సో, 2 మిలియన్ ప్లస్ కాదు కదా! 1.9, 1.8 దగ్గర కూడా స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ అనేది వెళ్తలేదు. సో, దీంట్లో కోడీ రోడ్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో, ఒకటి మాత్రం చెప్పాల్సిందే. మన స్మాక్‌డౌన్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ కరెక్ట్‌గా చూపించట్లేదు. ఇందులో ఫ్యాక్ట్. కొన్ని రోజులుగా స్మాక్‌డౌన్ అనేది కరెక్ట్‌గా లేదు. సో, అది ఎందుకోసం అంటే ఇప్పుడు స్మాక్‌డౌన్ రా అనేది పవర్‌ఫుల్‌గా కనిపించినదనుకో, రా పైన చాలామంది ఫ్యాన్స్ అటెన్షన్ వెళ్ళదు. ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో ఏముందంటే ఇప్పుడు 'రా' చాలా బాగుంది. 'స్మాక్‌డౌన్' కంటే 'రా'నే బాగుంది. సో, ఇప్పుడు 'స్మాక్‌డౌన్‌లో' అంత పవర్‌ఫుల్‌గా స్టోరీ లైన్ ఏం లేదు అని చాలామంది ఫ్యాన్స్ మనసులో ఉంది. దేనివల్ల? సో, 'రా'కి హై ఇంపాక్ట్ రావాలి కాబట్టి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ 'రా'లో వెళ్ళింది. ఒక కొత్త డీల్‌ని సైన్ చేసింది కాబట్టి, సో, దానికి పేరు రావాలన్న విషయంతో 'స్మాక్‌డౌన్‌ని' కొంచెం నార్మల్‌గా చూపిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు దీని గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. సో, కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి. సో, తను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పుడు కొంచెం మంచిగానే వచ్చింది వ్యూవర్‌షిప్. సో, మరీ అంత దారుణంగా ఏం లేదు. సో, 1.8, 1.7, 1.9 దాకా వచ్చింది. బట్ ప్రెజెంట్ చూసుకుంటే 1.4, 1.5 మాత్రమే వస్తుంది. సో, దానికి కారణం యూఎస్ఏ నెట్‌వర్క్. కోడీ రోడ్స్ అయితే కాదు. సో, కోడీ రోడ్స్ వల్ల వ్యూవర్‌షిప్ తగ్గిందంటే సో, అందులో పాయింటే లేదన్నమాట. సో, ఇప్పుడు ఈ వీడియోని ఎవరెవరు ఇంతవరకు చూసినారో, ఈ టైం వరకు చూసినారో వాళ్ళకనిపిస్తది. నువ్వు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌వి. నువ్వు కోడీ రోడ్స్ గురించే మంచిగా మాట్లాడుతున్నావని నీకనిపిస్తది ఖచ్చితంగా. సో, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, కోడీ రోడ్స్ గురించి చెప్పాల్సింది చెప్పినాను. ఇప్పుడు రోమన్ రీన్స్ గురించి మాట్లాడదాం. సో, రెండు విధాలుగా మాట్లాడదాని మీకు అర్థమవుతది. రోమన్ రీన్స్ కరెక్టా? లేదంటే కోడీ రోడ్స్ కరెక్టా అనేది. సో, మీకు అప్పుడు మాత్రమే అర్థమవుతది. ఇప్పుడు నేను కోడీ రోడ్స్ గురించి ఫస్ట్‌గా మాట్లాడినాను కాబట్టి కోడీ రోడ్స్‌కి ఈ వీడియో నచ్చుతది. అంటే కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి ఈ వీడియో నచ్చుతది. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ హేట్ చేస్తారు. మీరు ఎండ్ వరకు చూడండి. సో, ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తదన్నమాట. సో, ఇప్పుడు మెయిన్ ఏందంటే కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి వ్యూవర్‌షిప్ తగ్గిందని అంటున్నారు. అండ్ ఇలాంటి సూపర్ స్టార్‌కి హై పుష్ ఎందుకు ఇస్తున్నారని అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఒక సూపర్ స్టార్‌కి పుష్ అనేది ఇవ్వడం సో, అది దేని ఆధారంగా ఉంటదంటే మర్చండైజ్ సేల్‌లో ఉంటది. అండ్ టికెట్ సేలింగ్‌లో ఉంటది. అండ్ ఫ్యాన్స్ రియాక్షన్‌లో ఉంటది. ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు కాకపోయినా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా పుష్ అనేది వస్తది. అది చిన్న సూపర్ స్టార్ అయినా, పెద్ద సూపర్ స్టార్ అయినా, ఇప్పుడిప్పుడే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన సూపర్ స్టార్ అయినా కంపల్సరీగా ఫ్యాన్స్ ఆ సూపర్ స్టార్‌కి సపోర్ట్ చేస్తున్నారంటే ఫ్యూచర్‌లో కంపల్సరీగా తనకి పుష్ అనేది వస్తది. సో, అదే ఇప్పుడు కోడీ రోడ్స్ విషయంలో జరిగింది. మీరొకసారి చూడండి. కోడీ రోడ్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్‌ని పాడతారు. కోడీ రోడ్స్ ఏ విధంగా చేస్తాడో అదే విధంగా చేస్తారన్నమాట. కోడీ రోడ్స్‌కి సపోర్ట్ అయితే ఉంది. ఫ్యాన్స్ నుండి సపోర్ట్ అయితే ఉంది. పాప్ అయితే ఉంది. సో, కోడీ రోడ్స్ మర్చండైజ్ సేల్ కూడా దబాయించి సేల్ అవుతాయి. సో, ఒక సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వడం అనేది మర్చండైజ్ సేల్, టికెట్ సేలింగ్ తీసుకొస్తున్నాడు. సో, ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఫ్యాన్స్ సపోర్ట్ ఉందా? లేదా? అనేది ఇవన్నీ కన్సిడర్ చేస్తది. అవన్నీ ఉంటే ఖచ్చితంగా సూపర్ స్టార్‌కి పుష్ అనేది వస్తది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా అదే జరుగుతుందన్నమాట. సో, కోడీ రోడ్స్‌కి సపోర్ట్ వస్తుంది కాబట్టే మన డబ్ల్యూడబ్ల్యూఈ వ్యూవర్‌షిప్ వస్తుంది కాబట్టే, ప్రాఫిట్ వస్తుంది కాబట్టే మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, మన ఆన్ ద లిస్ట్‌లో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ చూపించాల్సిన దాంట్లో వ్యూవర్‌షిప్ అంతే చూపిస్తది. బట్ ఎగ్జాక్ట్ వ్యూవర్‌షిప్ రిలీజ్ చేస్తుందా అనేది మనకి క్లారిటీగా తెలియదు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఏం జరుగుతుందో మనకి క్లారిటీగా తెలియదు. సో, ఎవరి వల్ల ప్రాఫిట్ వస్తుందో సో, అది డబ్ల్యూడబ్ల్యూఈకి మాత్రమే తెలుసు. ఒక షోలో క్లియర్‌గా మెన్షన్ చేసింది. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఎవరు అంటే ముగ్గురు నేమ్స్‌ని లిస్ట్ ఔట్ చేసింది. ఆ లిస్ట్‌లో జాన్ సినా ఉన్నారు, మన కోడీ రోడ్స్ ఉన్నారు, రోమన్ రీన్స్ ఉన్నారు. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కోడీ రోడ్స్ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వస్తుంది కాబట్టే మన కోడీ రోడ్స్‌కి ఇంత హై పుష్ ఇస్తుంది. లేదంటే నార్మల్‌గా ప్రాఫిట్ లేకుండా నార్మల్ సూపర్ స్టార్‌లా కోడీ రోడ్స్ ఉంటే అంత ప్రాఫిట్ ఏం తీసుకురాకపోయి ఉంటే కోడీ రోడ్స్‌కి ఇంత పాప వచ్చేది కాదు. ఇంత హై పుష్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇచ్చేదే కాదు. ఇందులో నో డౌట్. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ తీసుకొస్తున్నాడు కాబట్టే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంత కేర్ చేస్తుందన్నమాట కోడీ రోడ్స్‌ని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ గురించి. సో, నేను రోమన్ రీన్స్ గురించి ఎప్పుడు ఒకే మాట చెప్తాను. రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినా రాకున్నా, రోమన్ రీన్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ ఉన్నా లేకున్నా, సో, రోమన్ రీన్సే.
సో తనకు సాటి ఎవరు లేరు. సో రోమన్ రీన్స్ ఇప్పుడు పిల్లర్ అని చెప్పాలి. సో ఒక పిల్లర్ లేకపోతే ఇల్లు ఉంటదా? ఉండదు. సో అలాంటి సూపర్ స్టారే మన రోమన్ రీన్స్. సో రోమన్ రీన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ వాడుకుంటది. ఏ విధంగా వాడుకుంటదంటే సో వ్యూవర్‌షిప్‌లో అండ్ టికెట్ సెల్లింగ్‌లో అండ్ మర్చండైజ్‌లో. సో ఇన్ని విధాలుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ వాడుకుంటది. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌ని ఏ విధంగా చూడాలంటే ఒక బిగ్గెస్ట్ స్టార్‌లాగా చూడాలి. సో ఇప్పుడు రోమన్ రీన్స్ దగ్గర చాలామంది ఫ్యాన్స్ ఏమంటారంటే ఛాంపియన్‌షిప్ లేదు. రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అంటారు. సో నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తారనమాట. రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని ఎప్పుడు విన్ అవుతారని. బట్ నేను రోమన్ రీన్స్‌ని ఏ విధంగా చూస్తానంటే సో రోమన్ రీన్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ ఉన్నా లేకున్నా రోమన్ రీన్స్ షోలో ఉంటే చాలు. సో రోమన్ రీన్స్ షోలో ఉంటే సో డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ వస్తదని నేను అనుకుంటాను. సో అది ఫ్యాక్ట్. సో ఇప్పుడు రోమన్ రీన్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు కదా మరి. సో రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌ని ఎందుకని అంత ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు ఫ్యాన్స్. సో దాంట్లోనే క్లియర్‌గా అర్థమవుతుంది. రోమన్ రీన్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ ఉన్నా లేకున్నా సో రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ తీసుకురాగలుగుతాడు. అది రోమన్ రీన్స్ స్టామినా. సో ఇప్పుడు రోమన్ రీన్స్‌కి ఛాంపియన్‌షిప్ ఉన్నా లేకున్నా రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌ని తీసుకురాగలుగుతాడు స్టేడియంలోకి. అందరిని ఎంటర్‌టైన్ చేయగలుగుతాడు గదా! అని ఇప్పుడు నువ్వు అంటున్నావు గదా! సో అలాంటి సూపర్ స్టార్‌కి మరి ఛాంపియన్‌షిప్ ఇస్తే సో ఇంకా ఎక్కువ ప్రాఫిట్ తీసుకొస్తాడు గదా! అని మీరు అనొచ్చు. సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మన డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఒక కంపెనీ. సో ఒక కంపెనీ ఎలా ఆలోచిస్తది? ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉన్న కంపెనీ ఎలా ఆలోచిస్తదంటే సో ఇప్పుడు ఒక సూపర్ స్టార్‌ని నమ్ముకొనే మన డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించదు. సరే ఇప్పుడు రోమన్ రీన్స్ ప్రాఫిట్ తీసుకొస్తాడు. అందులో నో డౌట్. సో ఒకప్పుడు ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రాకపోతే అంటే హాలీవుడ్‌లో ఒక మంచి డీల్ వచ్చి రోమన్ రీన్స్ హాలీవుడ్‌లో వెళ్తే డబ్ల్యూడబ్ల్యూఈ పరిస్థితి ఏంది? సో వ్యూవర్‌షిప్ అనేది డౌన్ అవుతది. ఫ్యాన్స్ తగ్గిపోతారు. సో అలాంటప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ సో ఆ కేర్ అయితే తీసుకుంటది గదా! సో ఇప్పుడు రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తున్నారు. అందులో నో డౌట్. అంటే ఇందులో ప్రాబ్లమ్ అయితే లేదు డబ్ల్యూడబ్ల్యూఈకి. సో ఒకానొక టైంలో మన డబ్ల్యూడబ్ల్యూఈని రోమన్ రీన్స్ వదిలేస్తే సో పార్ట్ టైమ్‌గా మార్చుకుంటే రోమన్ రీన్స్ సో ఇప్పటికే రోమన్ రీన్స్ కంటిన్యూ‌గా డబ్ల్యూడబ్ల్యూఈలో రావట్లేదు. సో అలాంటి రోమన్ రీన్స్ హాలీవుడ్‌లో వెళ్తే అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ పరిస్థితి ఏంది? మాక్సిమం వ్యూస్ అనేది తగ్గిపోతదన్నమాట. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈని చూడరు. హాలీవుడ్‌లో వెళ్ళిపోతారు. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ గూడా. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ గూడా మూవీస్ కోసం వెయిట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా ఆలోచిస్తదంటే అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక కంపెనీ ఉందనుకోండి. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ మాత్రమే మంచిగా వర్క్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. బట్ ఈ ఎంప్లాయీ మాత్రం సో చాలా చాలా క్లెవర్‌గా వర్క్ చేస్తాడు. సో ఒకవేళ ఆ ఎంప్లాయీ గనక అంటే ఆ కంపెనీని వదిలేస్తే సో ఆ కంపెనీ పరిస్థితి ఏంది? సో ఆ కంపెనీ డౌన్ అయిపోతది గదా! సో ఇక్కడ సేమ్ రోమన్ రీన్స్ విషయంలో కూడా అదే. సో రోమన్ రీన్స్ ఒక పిల్లర్ లాంటి వాడు. పిల్లర్‌లా అంటే డబ్ల్యూడబ్ల్యూఈకి ఉంటాడనమాట. సో పిల్లర్‌లా రోమన్ రీన్స్ ఉంటూ వేరే సూపర్ స్టార్స్‌కి మంచిగా పుష్ ఇస్తది. వేరే సూపర్ స్టార్స్‌ని మంచిగా ట్రైన్ చేస్తది. వేరే సూపర్ స్టార్స్‌ని అంటే ఒక మంచి స్టోరీ లైన్‌లో తీసుకొస్తది. సో నార్మల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ చూసే విధంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చేస్తదనమాట. సో రోమన్ రీన్స్ ఉంటూనే సో రోమన్ రీన్స్‌తో ఇప్పుడు ఎంతమంది సూపర్ స్టార్స్‌కి అంటే ముడిపడి ఉందంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ రోమన్ రీన్స్‌తో అంటే ఇష్యూస్‌లో ఉన్నారు. అండ్ కెవిన్ ఓవెన్స్ కూడా సేమ్ అదే. కోడీ రోడ్స్ కూడా ఇంతకుముందు అదే జరిగింది. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ కూడా సేమ్ అదే అన్నమాట. సో రోమన్ రీన్స్‌తో ప్రాబ్లమ్ ఉంది. సో రోమన్ రీన్స్‌ని సెంటర్ చేసుకుంటూ వేరే సూపర్ స్టార్స్‌ని హైప్ చేస్తుంది. సో ఎందుకోసం? సో రోమన్ రీన్స్‌తో ఉంటే వాళ్ళకి హైప్ వస్తది. వాళ్ళకి మంచి పేరొస్తది. అంటే వాళ్ళ స్టోరీ లైన్‌ని ఫ్యాన్స్ చూస్తారనే గదా! ఆఫ్‌కోర్స్ ఇప్పుడు రోమన్ రీన్స్ తర్వాత, కోడీ రోడ్స్ తర్వాత అంటే రోమన్ రీన్స్ తర్వాతనే అని చెప్పుకోవాలి. సో రోమన్ రీన్స్‌ని పక్కన పెడితే నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌ని ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా చూస్తారంటే డ్రూ మ్యాకింటైర్‌ని చూస్తారు. అండ్ సెత్ రాలిన్స్‌ని చూస్తారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సీఎం పంక్‌ని కూడా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారనమాట. సో వీళ్ళు టాప్ గాయ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కూడా మీరు అనొచ్చు. అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌ని తక్కువ చేస్తున్నావా? రేండీ ఆర్టన్‌ని తక్కువ చేస్తున్నావా? అని మీరు అనొచ్చు. సో రేండీ ఆర్టన్, బ్రాక్ లెస్నర్‌ని ఎలా చూడాలంటే సో వాళ్ళు ఓల్డ్ సూపర్ స్టార్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మన జనరేషన్ సూపర్ స్టార్స్ అయితే కాదన్నమాట. సో వాళ్ళు లెజెండ్స్. సో వాళ్ళని లెజెండ్స్ లాగానే చూడాలి. సో రోమన్ రీన్స్, కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ అండ్ వీళ్ళు ఈ కేటగిరీ అంటే ఇప్పుడు ఈ జనరేషన్స్‌కి వర్తిస్తారనమాట. సో ఇప్పుడు లెజెండే. ఈ జనరేషన్ సూపర్ స్టార్ ఈ జనరేషన్‌కే సపోర్ట్ చేస్తారనమాట. సో అలా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ రేండీ ఆర్టన్‌ని నేను తక్కువ చేయట్లేదు. అండ్ బ్రాక్ లెస్నర్‌ని తక్కువ చేయట్లేదు. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వస్తున్నాడంటే డబ్ల్యూడబ్ల్యూఈలో స్టేడియం దద్దరిల్లిపోతది. సో ఆ హ్యూజ్ రియాక్షన్ అనేది ఉంటదన్నమాట బ్రాక్ లెస్నర్ పైన. సో ఇప్పుడు రోమన్ రీన్స్ గనక సేమ్ అదే సిట్యుయేషన్‌లోకి వెళ్ళాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కావచ్చు, లేదంటే రాక్ కావచ్చు స్టేడియంలోకి ఎంట్రీ అవుతే సో రింగ్ దగ్గరికి వస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటది? సో పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్ మొత్తం స్టేడియం దద్దరిల్లిపోతది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆ లెవెల్‌లో ఉన్నారన్నమాట రోమన్ రీన్స్. ఆ లెవెల్‌కి మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌ని తీసుకెళ్తుంది. సో అందుకనే కంటిన్యూ‌గా మన రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రావట్లేదు.
సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ఉన్నా లేకున్నా ఆ ఇంపాక్ట్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ పైన కంపల్సరీ ఉంటది. సో, స్టోరీ లైన్ రోమన్ రీన్స్‌కి ఉన్నా లేకపోయినా కంపల్సరీగా రోమన్ రీన్స్ ఇంపాక్ట్ అనేది మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన ఉంటది. సో, ఇందులో రోమన్ రీన్స్ అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఏమంటారంటే రోమన్ రీన్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో రావట్లేదు. రోమన్ రీన్స్ కంటిన్యూ‌గా రావట్లేదు. అలాంటి సూపర్ స్టార్‌కి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అలాంటి సూపర్ స్టార్‌ని మీరు వెనకేసుకొస్తున్నారా అని ఇలా అంటారు. సో, రోమన్ రీన్స్ ఉన్నా లేకున్నా రోమన్ రీన్స్ ఇంపాక్ట్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ పైన కంపల్సరీ ఉంటది. సో, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేసినా, చేయకున్నా ఇది ఫ్యాక్ట్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ లైన్‌లో డ్రూ మ్యాకింటైర్‌కి అండ్ రోమన్ రీన్స్‌కి కనెక్షన్ ఉంది. సీఎం పంక్‌కి అండ్ రోమన్ రీన్స్‌కి కనెక్షన్ ఉంది. అండ్ సెత్ రాలిన్స్‌కి, రోమన్ రీన్స్‌కి కనెక్షన్ ఉంది. అండ్ మన కోడీ రోడ్స్‌కి అండ్ మన రోమన్ రీన్స్‌కి కూడా కనెక్షన్ ఉందన్నమాట. సో, ఎవ్రీ సూపర్ స్టార్‌కి మన రోమన్ రీన్స్‌తో కనెక్షన్ ఉంది. సో, ఇక్కడే ఈజీగా అర్థమవుతుంది. రోమన్ రీన్స్ ఉన్నా లేకున్నా ఆ ఇంపాక్ట్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ పైన ఉందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్ పైన ఆ ఇంపాక్ట్ ఉందని క్లియర్‌గా అర్థమైపోతుంది. కొంతమంది ఏమంటారంటే రోమన్ రీన్స్ అసలు రావట్లేదు. అలాంటి సూపర్ స్టార్‌కి సో, మీరెందుకు అంటే హై పుష్ ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటి సూపర్ స్టార్‌ని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఇలా అంటారనమాట. సో, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఒకానొక టైంలో టికెట్ సేలింగ్ అనేది జరగకపోతే రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేసి మరి సో, ఆ షోలో రాకపోయినా అంటే ఆ షో కోసం మన రోమన్ రీన్స్‌కి ఎటువంటి ప్లాన్స్ లేకపోయినా జస్ట్ పోస్టర్ పైన రోమన్ రీన్స్ ఉంటే అంటే టికెట్ సేలింగ్ జరుగుతదని సో, ఆ విధంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తదనమాట. సో, అక్కడే అర్థమవుతుంది కదా! రోమన్ రీన్స్ అంటే ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ వస్తారు కాబట్టి సో, మనం రోమన్ రీన్స్‌ని యాడ్ చేసి తర్వాత తీసేయాలని సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని సార్లు ప్లాన్స్ చేస్తది. సో, అక్కడే క్లియర్‌గా అర్థమవుతుంది గదా! రోమన్ రీన్స్ పవర్ ఏందో. అంటే ఇప్పుడు మీరనొచ్చు రోమన్ రీన్స్ లేకుంటే టికెట్ సేలింగ్ జరగదు. కోడీ రోడ్స్ ఉన్నా సరే టికెట్ సేలింగ్ జరగదని మీరు మళ్ళీ కామెంట్‌లో అంటారు. సో, అలా ఏం లేదు. కోడీ రోడ్స్ కొన్ని షోస్‌కి అడ్వర్టైజ్ ఉండి గూడా సో, మళ్ళీ కోడీ రోడ్స్‌ని ఆ షోలో తీసుకురాలేదు. సో, ఇప్పుడు మరి దాన్నేమంటారు? సో, కోడీ రోడ్స్ కూడా పవర్ ఉందన్నా గదా! స్టార్ పవర్ ఉంది. సో, తను గూడా టికెట్ సెల్లింగ్ తీసుకురాగలుగుతాడు. సో, కొన్ని సార్లు అలా గూడా చేసింది కోడీ రోడ్స్ విషయంలో. బట్ రోమన్ రీన్స్ విషయంలో అది ఎక్కువ జరిగిందనమాట. సో, అది అలా ఎక్కువ జరిగింది రోమన్ రీన్స్ విషయంలో. సో, ఇక్కడ రోమన్ రీన్స్ అయినా, కోడీ రోడ్స్ అయినా ఇద్దరు టికెట్ సెల్లింగ్ చేయగలుగుతారు. ఇద్దరు మర్చండైజ్ సెల్లింగ్ చేయగలుగుతారు. ఇద్దరు ఫ్యాన్స్ అటెన్షన్‌ని మార్చగలుగుతారు. రోమన్ రీన్స్‌కి ఎంత స్టార్ పవర్ ఉందో కోడీ రోడ్స్ కూడా పవర్ ఉంది. సో, కోడీ రోడ్స్‌కి పవర్ లేదంటలేదు. రోమన్ రీన్స్‌కి కూడా లేదని నేను అనట్లేదు. రోమన్ రీన్స్‌కి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే రోమన్ రీన్స్ కంపెనీ ఏది చెప్తే అది చేస్తాడు. బట్ కోడీ రోడ్స్ ఒక విషయంలో తప్పినాడని చెప్పాలి. సో, ప్లాన్స్ లేకున్నా సరే తన ఫాదర్ గురించి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తన ఫాదర్ గురించే తను ఒక స్టెప్ రాంగ్‌గా వేసినాడనమాట. సో, ఇప్పుడు మీరే ఆ సిట్యుయేషన్‌లో ఉంటే మీరేం చేస్తారు? మీ నాన్న కోసం మీ నాన్న కన్న కలని నిజం చేస్తారా? చేయరా? మీరే ఆలోచించండి. సో, ఇప్పుడు మీరంటారు కావచ్చు. కోడీ రోడ్స్ ఒక సంవత్సరం ఆగితే ఏమైపోయేది? కోడీ రోడ్స్ 1 ఇయర్ ఆగితే కోడీ రోడ్స్ కొంప మునిగేది ఏం లేదు కదా! అని మీరనొచ్చు. సో, కోడీ రోడ్స్ ఆగింది 1 ఇయర్ మాత్రమే కాదు. కోడీ రోడ్స్ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిండు తన స్టోరీని ఫినిష్ చేసుకోవడానికి. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు కదా! దానికన్నా ముందు మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసిండే. కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసినారు. అది స్టార్ డస్ట్‌గా ఆయన కోడీ రోడ్స్‌గా వర్క్ చేసినారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని రిలీజ్ చేసింది. తన స్టోరీని ఫినిష్ చేసుకోనియ్యలేదు. సో, దాని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత కోడీ రోడ్స్ ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. వేరే ఒక కొత్త కంపెనీనే స్టార్ట్ చేసినారు. ఏఈడబ్ల్యూని స్టార్ట్ చేసినారు. మన కోడీ రోడ్స్ అండ్ టోనీ ఖాన్ కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసినారు. ఆ కంపెనీని మన డబ్ల్యూడబ్ల్యూఈకి పోటీగా తీసుకొచ్చినారు. సో, దాంతో మన కోడీ రోడ్స్ పేరనేది పెరిగిపోయిందనమాట. హ్యూజ్ పాపొచ్చింది మన కోడీ రోడ్స్‌కి. అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి అర్థమైపోయింది. కోడీ రోడ్స్ ఒక నార్మల్ సూపర్ స్టార్ అయితే కాదు. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈయే కోడీ రోడ్స్‌ని రిలీజ్ చేసింది. అలాంటి సూపర్ స్టార్‌ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు తీసుకుంటది? సో, తీసుకోవద్దు గదా! సో, ఎండ్ ఆఫ్ ద డే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఆలోచిస్తది? ప్రాఫిట్ ఆలోచిస్తది. కమర్షియల్‌గా ఆలోచిస్తది. సో, ఇప్పుడు ఆ సూపర్ స్టార్ మన కంపెనీలో ఉంటే లాభం ఉంటదా? ఉండదా? సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మన డబ్ల్యూడబ్ల్యూఈ ముందుకెళ్తదనమాట. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వల్ల ప్రాఫిట్ ఉంటది అని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచించి మన కోడీ రోడ్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ చేత సంతకం చేపించింది, సైన్ చేపించింది. కోడీ రోడ్స్‌ని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొచ్చింది. సో, ఇది ఫ్యాక్ట్. ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా, చేయకున్నా ఇందులో ఇది నిజమన్నమాట. సో, దీన్ని ఎవరు కాదనలేరు. కోడీ రోడ్స్‌కి అంటే కోడీ రోడ్స్ వల్ల ప్రాఫిట్ ఉంటే మాత్రమే మన డబ్ల్యూడబ్ల్యూఈ సైన్ చేపించింది. సో, దానివల్ల కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారు. తన స్టోరీని ఫినిష్ చేసుకున్నారు. సో, ఇప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూలో రావడం దేనికోసం? తన స్టోరీని ఫినిష్ చేసుకోవడం. అంటే దానికోసమే కదా! కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టింది. సో, దానికోసం వచ్చినారు. సో, మళ్ళీ స్టెప్ బ్యాక్ ఎయాల్సొస్తుందని కోడీ రోడ్స్ కొంచెం ముందుగా ఆలోచించి తను అంటే ఆ ప్లాన్స్ లేకున్నా సరే ఆ ప్లాన్స్‌ని కొని తెచ్చుకున్నారు. అంటే ఫ్యాన్స్ చేత తెచ్చుకున్నారన్నమాట. సో, ఇప్పుడు దీంట్లో కోడీ రోడ్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇటు రోమన్ రీన్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌ని తిట్టి, కోడీ రోడ్స్ ఫ్యాన్స్ రోమన్ రీన్స్‌ని తిట్టి, సో, ఉన్న స్టోరీ లైన్‌ని మనం ఎంజాయ్ చేయకపోతే ఒక టైంలో
కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేయాల్సి వస్తది కావచ్చు. రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేయాల్సి వస్తది కావచ్చు. సరే ఉన్నప్పుడే మంచిగా చూస్తే మంచిగుంటే అయిపోదు గదా! అన్న ఫీలింగ్‌లోకి ఎవరు రావద్దనమాట. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ గురించి ఆలోచించండి. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ హేటర్స్ ఉంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ బ్రాక్ లెస్నర్ అయితే డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. ఇప్పుడు హేటర్స్‌కి కూడా కొంచెం అనిపిస్తది. అరే! బ్రాక్ లెస్నర్ వస్తే సో, బాగుండేదిరా భయ్! రాయల్ రంబుల్‌లో వస్తే బ్రాక్ లెస్నర్ చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చేటోడు అనే ఫీలింగ్ చాలా మందిలో వస్తది. సో, ఉన్నప్పుడే ఆ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తే మంచిగుంటదని నా ఫీలింగ్. స్టోరీ లైన్‌లా చూడండి. సో, కోడీ రోడ్స్, రోమన్ రీన్స్‌ని అంటే కంపేర్ చేయడం అనేది వద్దు. సో, ఎవరికుండే పవర్ వాళ్ళకుంటది. ఇప్పుడు కోడీ రోడ్స్‌కి పవర్ లేదనుకోండి, సో, ప్రాఫిట్ తీసుకురాలేడనుకోండి, డబ్ల్యూడబ్ల్యూఈ ఊరుకుంటదా? సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోడీ రోడ్స్‌ని తీసేయాల్సి వస్తది. కోడీ రోడ్స్ వల్ల ప్రాఫిట్ ఉంటే కాబట్టే సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే కోడీ రోడ్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంచుకుంది. సో, రోమన్ రీన్స్ దగ్గర పవర్ లేకపోయుంటే, రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ తీసుకురాకపోయుంటే, రోమన్ రీన్స్ పరిస్థితి కూడా అంతే. సో, ఏ సూపర్ స్టార్‌కైనా సరే ఫ్యాన్స్ నుండి రియాక్షన్ మంచిగా ఉంటే సో, అది మంచి రియాక్షన్ అయినా, చెడ్డ రియాక్షన్ అయినా, బూ చేసినా సరే, హేట్ చేసినా సరే రియాక్షన్ అనేది ఫ్యాన్స్ నుండి రావాలి. సో, ఇప్పుడు డామినిక్ మిస్టోరియోకి హేట్ చేస్తున్నారు. సో, హేట్ చేస్తున్నంత మాత్రాన డామినిక్ మిస్టోరియోని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తుందంటే రిలీజ్ చేయదు. ఫ్యాన్స్ నుండి రియాక్షన్ రావడం ఇంపార్టెంట్. అది మంచిదైనా సరే, చెడుదైనా సరే. ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఆ రియాక్షన్ ఉంది. మంచి రియాక్షన్ అయితే ఉంది. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోడీ రోడ్స్ వల్ల డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ ఉంది. సో, అది ఏ విధంగా ప్రాఫిట్ ఉందన్నది మనకి ఎగ్జాక్ట్‌గా తెలియదు. మర్చండైజ్ అయితే మంచిగానే సేల్ అవుతాయి. టికెట్ సేలింగ్ కూడా మంచిగానే అవుతది. సో, మనకు తెలిసింది ఇది మాత్రమే. సో, ఇంకా అంటే వేరే వేరే విధాలుగా మన డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ వస్తదన్నమాట. సో, దాని వల్లనే మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంకా స్టిల్ సర్వైవ్ అవుతున్నారు కావచ్చు. సో, చెప్పలేం గదా! సో, ఇప్పుడు నాకేమైనా సరదానా రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఎండ్ అవ్వడం. అంటే అక్కడున్న ఫ్యాన్స్‌కేమైనా సరదానా రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఎండ్ అవ్వాలని కోరుకోవడం. సో, ఎందుకు అదంతా? కోడీ రోడ్స్ స్టోరీ లైన్‌లో తన ఫాదర్ ఇన్వాల్వ్ అయినారు. తన ఫాదర్ కోసం తను ఫైట్ చేస్తున్నాడని కాబట్టే ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. సో, అక్కడున్న ఫ్యాన్స్ ఏమైనా పిచ్చోళ్ళా? అంటే రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఇంత పెద్ద హిస్టారికల్ టైటిల్ రీన్‌ని ఎండ్ చేయడానికి సో, అక్కడున్న ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్ చేసినారు? సో, ఇదే కారణం. తన స్టోరీ లైన్‌లో ఫాదర్ ఇన్వాల్వ్ అవ్వడం. సో, తన ఫాదర్ కోసం కోడీ రోడ్స్ ఫైట్ చేయడం వల్లనే సో, ఆ స్టోరీ ఫినిష్ అయింది. లేదంటే కాకపోయేది కావచ్చు. సో, తన ఫాదర్ సెంటిమెంట్ సో, తన ఫాదర్ కోసం ఫైట్ చేయడం అనేది చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చిందనమాట. సో, దాని వల్లనే రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఎండ్ అయింది కానీ, లేదంటే వేరే విధాలుగానైతే అంటే రోమన్ రీన్స్ టైటిల్ రీన్ ఎండ్ కాకపోయేదుండే. స్టిల్ మీకు ఇప్పటికీ ఇంకా కోడీ రోడ్స్ పైన కోపం ఉండొచ్చు. కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి రోమన్ రీన్స్ పైన కోపం ఉండొచ్చు. సో, ఇంత చెప్పినా సరే మీకు అంటే ఎక్కదన్నమాట. సో, దీన్ని అంటే ఎలా చూస్తారంటే రోమన్ రీన్స్‌కి మోసం చేసినాడు అన్నట్టుగానే రోమన్ రీన్స్ ఫ్యాన్స్ చూస్తారు కోడీ రోడ్స్‌ని. సో, కోడీ రోడ్స్ ఏమంటారంటే రోమన్ రీన్స్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేయకున్నా సరే కోడీ రోడ్స్ వర్క్ చేస్తున్నారు. అలాంటి సూపర్ స్టార్‌కి మీరు సపోర్ట్ చేయరని సో, కోడీ రోడ్స్ ఫ్యాన్స్ రోమన్ రీన్స్‌ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో, ఇంత చెప్పినా సరే మళ్ళీ అదే జరుగుతూ ఉంటదన్నమాట. సో, మీరొకసారి ఆలోచించండి. సో, ఎవరిది తప్పు కాదు. సో, తన స్టోరీ లైన్ కోసం, తన ఫాదర్ కోసం కోడీ రోడ్స్ ఫైట్ చేసినాడు. సో, అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది కాబట్టి రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి కట్టుబడి ఉండి రోమన్ రీన్స్ వర్క్ చేసినాడు. సో, ఎవరిది తప్పు కాదు. సో, ఇద్దరు వేళ ఆలోచిస్తే ఇద్దరిది తప్పులే అనిపిస్తది. సో, మీరే ఆలోచించండి. సో, వీడియో ఇంతే. అంటే మీకు నచ్చిందో, నచ్చలేదో నాకు తెలియదు. బట్ ఫ్యాక్ట్ అయితే చెప్పాలన్నమాట. సో, ఫ్యాక్టే చెప్పినాను. సో, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. సో, వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్‌లో అడగొచ్చు. సో, వీడియో ఇంతే మళ్ళా ఉంటా.